చాలామందికి అనుమానం కూడా ఉంది ఇవన్నీ అయిపోతాయని. ఒకే రోజు చేయలేను. ఎందుకంటే నాకు కూడా వారసత్వంగా వచ్చిన ఆర్థిక సమస్యలు 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. మీకు కూడా 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు అప్పు ఉంటే అప్పుకు వడ్డీ కట్టాలనా లేదా, తిరిగి అప్పు చెల్లించాలనా లేదా, మళ్ళీ సంపాదిస్తే దానికంటే ఎక్కువ మనకు మిగులుతుంది, లేకపోతే గిట్టుబాటు కాదు. నేను కూడా ఆ అవస్థలోనే ఉన్నాను. కానీ ఒకటే చెప్తున్నా, నాకు సంకల్పం ఉంది, కష్టపడే మనస్తత్వం ఉంది, రేపేం చేయాలనో ఈరోజు చేసే ఆలోచన ఉంది. అందుకే మీ అందరికి హామీ ఇచ్చాను, సమిక్షేమం చేస్తాను, అభివృద్ధి సుజావుగా ముందుకు తీసుకెళ్తాను, మళ్ళీ సంపద సృష్టించి ఆదాయం పెంచిన ఆదాయం నిరంతరం ఈ పేదవాడికే ఖర్చు పెడతానని చాలా స్పష్టంగా చెప్పాను. దీనికి కూడా అనేకమైన మార్గాలు ఆలోచిస్తున్నా నేను. అందుకనే ఇప్పుడు మీరు చూస్తే మొన్న ఉగాది, మళ్ళీ నేను రేపు ఒక మాట చెప్పాను, తల్లికి వందనం మేలో ఇచ్చి జూన్లో మీ పిల్లలు స్కూలు పోయే లోపల తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఆ డబ్బులు ఇస్తానని చెప్పాను. దాన్ని నేను కట్టుబడున్నా, అప్పో సప్పో లేకుంటే ఏం చేయాలో చేసి మళ్ళీ మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. మొన్నే మీరు చూశారు, వంట గ్యాస్ సిలిండర్లు నేనే ఇచ్చాను ఆ రోజు డాక్రా సంఘాలకి. మొన్ననే మళ్ళీ మీరు ఆ వంట గ్యాస్ సిలిండర్లు కూడా ఆటకెక్కిస్తే ధరలు పెరిగిపోయినాయని 3 సిలిండర్లు ఇస్తారని హామీ ఇచ్చాను. దీపం 2 కింద అప్పుడే 1 సిలిండర్ ఇచ్చా. ఇప్పటి నుంచి 4 నెలలకు ఒకసారి మీకు సిలిండర్లు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన రైతులకు అన్నదాత 20,000 రూపాయలు ఇస్తా అన్నాం. కేంద్రం 6,000 రూపాయలు ఇస్తా ఉంది. మిగిలిన 14,000 రూపాయలు 3 ఇన్స్టాల్మెంట్లో రైతులకు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. రైతులకు గిట్టుబాటు ధర ఇస్తాం. మార్కెట్ ఇంటర్వెన్షన్లో ఉంటాం. ఏ రైతు ఇబ్బంది పడకుండా ఏవైతే ఈరోజు సంస్కరణలు వస్తున్నాయో, టెక్నాలజీ పెరిగింది, అవన్నీ ఉపయోగించి మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సముద్రం పక్కన మనం చూస్తున్న మత్స్యకారులు ఉన్నారు. చేపలే వృత్తిగా జీవిస్తారు. మేలో జూన్లో మళ్ళా చేపల పెరగాలనే ఉద్దేశంతో వేటను నిషేధించారు. అందుకే వాళ్ళందరికీ ఇంటింటికి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పాం. ఏప్రిల్లో ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం. ఇవన్నీ చేస్తున్నాయి. ఈరోజు నేను ఊరు కూడా చూశాను. ఈ ఊర్లో డేటా చూస్తే చాలా వరకు ఊర్లో కొన్ని విషయాలు నేను చూశాను, అన్నీ స్టడీ చేశాను. 996 మంది జనాభా ఉన్నారు ఊర్లో. ఎంతమంది ఏమేం చదువుకున్నారో కూడా లెక్కలున్నాయి. పింఛన్లు అయితే 138 మందికి మనం పింఛన్లు ఇస్తున్నాం. 6,08,000 రూపాయలు నెలకు మీ గ్రామంలో పింఛన్లు ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం. 304 ఇళ్లున్నాయి. 304 ఇళ్ళు, 138 పింఛన్లు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను అన్నాను, ఆవరేజ్ రాష్ట్రంలో 2.5 ఇంటికి ఒక్కొక్కరికి పింఛన్ ఇస్తున్నామని చెప్పాను. ఇంకో పక్కన మీ ఊర్లో చాలామంది వ్యవసాయం పైన ఆధారపడుతున్నారు, కూలి పనులు చేసుకుంటారు. కొంతమంది ఆటోలు అయితే 50-60 రూపాయలు ఖర్చు పెట్టి 40 కిలోమీటర్లు పనిచేసి మళ్ళా తిరిగి వస్తారు. అంటే 40 కిలోమీటర్ల పని కోసం పోతున్నారంటే ఈ ఊర్లోనే పని కల్పిస్తే మీరు ఎంత ఆనందంగా ఉంటారో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దానికోసం శ్రీకారం చుట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.